ఒక వ్యక్తి 45 రోజుల పాటు కనిపించకుండా పోయాడు. అతడి భార్య అందరితో ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పింది. కానీ అదే ఇంటి బాత్రూమ్ కింద అతని మృతదేహం ఉందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. ఈ నిజమైన సంఘటన ఆగ్రాలో జరిగింది. ఆగ్రాలోని సికింద్రా అన్న ప్రాంతంలో 44 సంవత్సరాల వయసున్న సురేంద్ర శర్మ తన భార్య, 2 ఆడపిల్లలతో తన తల్లితో పాటు నివసిస్తూ ఉండేవాడు. భార్య పేరు రూబీ శర్మ, వయస్సు 40 సంవత్సరాలు. పెద్ద ఆడపిల్ల పేరు సిద్ధి, వయస్సు 13 సంవత్సరాలు. చిన్న ఆడపిల్ల చిన్న కూతురు పేరు రిద్ది, వయస్సు 9 సంవత్సరాలు. తల్లి పేరు కమలా శర్మ, వయస్సు 70 సంవత్సరాలు. మే 18వ తారీఖు 2026వ సంవత్సరం. ఆ రోజు సురేంద్ర శర్మ తన భార్య రూబీ దగ్గర నుంచి 5,000 రూపాయలు తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. సాయంత్రం అయింది, రాత్రి అయింది. తన భర్త ఇంటికి రాకపోయేసరికి రూబీ తన భర్తకి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే వస్తాడులే అని చెప్పి ఎదురు చూసింది, కానీ ఆ రోజు రాలేదు. మరుసటి రోజు కూడా ఎదురు చూసింది. తన భర్త దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో రూబీ తనకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువులందరికీ కాల్ చేసింది. అందరినీ వాకప్ చేసింది. కానీ ఎవ్వరు కూడా సురేంద్ర శర్మ గురించిన సరైన సమాచారం ఇవ్వలేదు. ఎవ్వరూ చూడలేదు, తమ దగ్గరికి రాలేదని చెప్పారు. 4-5 రోజులు గడిచినా తన భర్త జాడ మాత్రం రూబీ శర్మకి తెలియటం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ రూపురు వారందరూ ఇక వెయిట్ చేసే లాభం లేదు, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. రూబీ ఇక్కడ చూస్తేనేమో ఒక మహిళ, ఆడదే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించి తన బావగారు అనిల్ శర్మ రాజస్థాన్లో ఉంటాడు. రూబీ తన బావ అయిన అనిల్ శర్మకి కాల్ చేసి, ఇలా మీ తమ్ముడు సురేంద్ర శర్మ ఈ నెల 18వ తారీఖు ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇద్దామంటే మహిళని, ఆడదాన్ని, దయచేసి మీరు వచ్చారంటే ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పడంతో అనిల్ శర్మ హుటాహుటిన రాజస్థాన్ నుంచి ఆగ్రా వచ్చాడు. రూబీ తన బావ అనిల్ శర్మతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా నమోదు చేసుకున్నారు. కానీ దర్యాప్తు యథావిధిగా అన్ని కేసుల్లాగానే పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మిస్సింగ్ కేసుల్లో పోలీసులు స్టార్టింగ్లో పెద్దగా పట్టించుకోలేవు. అంటిల్ అన్లెస్ అదొక పెద్ద గొప్పింటి పలుకుబడి ఉన్న వాళ్ళ కేసు అయితే పోలీసులు వెంటనే రియాక్ట్ అవుతారు. ఇక్కడ పోలీసులు రియాక్ట్ అవ్వలేదు. సరే, మేము సురేంద్ర ఆచూకీ జాడ తెలిసిన తర్వాత మీకు తెలియజేస్తామని చెప్పి పంపించేశారు. ఇక్కడ రోజులు గడుస్తున్నాయి, కానీ సురేంద్ర శర్మ ఆచూకీ తెలియడం లేదు. రూబీ ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, తన భర్త ఆచూకీ కోసం పోలీసులను అడగడం, పోలీసులు మేము దర్యాప్తు చేస్తున్నాం, ఏమైనా ఆచూకీ తెలిస్తే చెప్తాం అని చెప్పడం ఒక అలవాటుగా, ఒక రివాజ్గా మారిపోయింది. ఇక్కడ అనిల్ శర్మ తన మరదలతో అసలు తన తమ్ముడు ఎందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, అసలు ఏం జరిగిందని అడిగితే రూబీ తన బావతో ఆ రోజు అంటే మే 18వ తారీఖు తన దగ్గర నుంచి 5,000 రూపాయలు తీసుకుని పనుంది అని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, కానీ రాలేదు అని ఏడుస్తూ చెప్పింది. అనిల్ శర్మకి ఎందుకు తన తమ్ముడు 5,000 రూపాయలు తీసుకుని వెళ్ళుంటాడు. ఇక్కడ సునీల్ శర్మ గత కొన్ని నెలల నుంచి ఎటువంటి పని చేయటం లేదు. సునీల్ శర్మకి తండ్రి ఉన్నాడు. తండ్రి పెన్షన్ డబ్బులు వస్తాయి. ఆ పెన్షన్ డబ్బులతోనే సునీల్ ఒక విధంగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. తన తండ్రి పెన్షన్ డబ్బులు సునీల్ శర్మ ఎక్కువ శాతం తీసుకుని, ఎక్కువ వాటా తీసుకుని తనకి ఒక 10,000 రూపాయలు ఇస్తూ ఉంటాడు. మరి అంత డబ్బు తీసుకున్న తర్వాత 5,000 రూపాయలు మళ్ళీ రూబీ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, వెళ్ళినోడు మళ్ళీ ఇంటికి ఎందుకు తిరిగి రాలేదు అని అనిల్ శర్మలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనిల్ శర్మ కూడా తన వంతుగా తన ఫ్రెండ్స్ని, బంధువుల దగ్గర, అందరి దగ్గర విచారించాడు. ప్రతిరోజు అనిల్ శర్మ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన తమ్ముడి ఆచూకీ కోసం అడుగుతూ ఉండేవాడు. పోలీసులు యథావిధిగా సేమ్ ఆన్సర్ ఇస్తూ ఉండేవారు. ఇక్కడ అనిల్కి సరే, తన తల్లి ఈ పెన్షన్ డబ్బులు పోయి తీసుకుంటూ ఉండేది. తన పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏటీఎం కార్డు మాత్రం తన తమ్ముడి దగ్గరే ఉండేది. సరే, ఈ డబ్బులు ఏంటి, ఏం సంగతి అని ఒకసారి అనిల్ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా చెక్ చేస్తే పెన్షన్ డబ్బులు డ్రా అవుతూ వస్తున్న సంగతి అనిల్ శర్మకు తెలిసిందే. ఇదేంటి, తన తమ్ముడు తప్పిపోయి దగ్గర దగ్గర 1 రోజులు అవుతున్నాయి. ఈ 1 రోజుల్లో ఎన్నోసార్లు ఏటీఎం నుంచి తన తండ్రి పెన్షన్ డబ్బులు మాత్రం డ్రా అవుతున్నాయి. దాంతో అనిల్కి ఎక్కడో అనుమానం కలిగింది. రూబీ దగ్గరికి వెళ్ళి తన మరదలతో, చూడమ్మా, నీ భర్త
కనిపించకుండా పోయి 4 రోజుల పైన అవుతుంది. కానీ నీ మామ పెన్షన్ డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి డ్రా అవుతుంది, బ్యాంకుల నుంచి డ్రా అవుతుంది. మరి ఏటీఎం కార్డు నీ భర్త దగ్గరే ఉండేది, నీ భర్త ఏమో 4 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మరి డబ్బులు ఎవరు డ్రా చేస్తున్నారు, ఎట్లా ఏమవుతుంది అని అడిగేసరికి రూబీ కొద్దిగా తడబడుతూ సమాధానం చెప్పి ఏడవడం మొదలుపెట్టింది. అనిల్ తన మరదల్ని ఓదార్చాడు. సరేనమ్మా, నువ్వేం కంగారు పడుకో అని ఆ రోజుకి మిన్నకుండిపోయాడు. అనిల్కి ఎక్కడో తన మరదలు రూబీ మీద అనుమానం కలిగింది. ఈ మధ్యకాలంలో ఎన్నో కేసులు జరుగుతున్నాయి. దాంతో ఈ నెల అంటే జూలై 3వ తారీఖు తన మరదలు రూబీ దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, నువ్వు ఇలా ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు. నీకు ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా నాతో చెప్పు, నేను తీరుస్తాను. నీకు ఎటువంటి హాని కలగనివ్వను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆల్రెడీ కొద్దిగా చెప్పాను. దాంతో పోలీసులు కూడా నీ మీద అనుమానపడుతున్నారు. కాబట్టి నీకు నిజం తెలిస్తే నాకు చెప్పు, నీకు ఎటువంటి హాని జరగనివ్వను, నీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను అని ఓదార్స్తూ చెప్పేసరికి రూబీ ఏడ్చుకుంటూ నా భర్తని నేనే చంపాను అన్న ఒక దిగ్భ్రాంతికరమైన వార్త చెప్పేసరికి అనిల్ శర్మ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అదేంటమ్మా, నా తమ్ముణ్ణి, నీ భర్తని నువ్వే చంపావా? మరి డెడ్ బాడీ ఏదేని అడిగితే రూబీ బాత్రూంలో ఉందని చెప్పింది. అనిల్ శర్మ బాత్రూంలోకి చూశాడు. కానీ బాత్రూంలో డెడ్ బాడీ కనిపించలేదు. రూబీతో, అదేంటమ్మా డెడ్ బాడీ బాత్రూంలో ఉందని చెప్పావు, బాత్రూంలో ఏమీ లేదంటే, లేదు బావుగారు, టైల్స్ కింద మీ తమ్ముడిని పాతి పెట్టానని చెప్పేసరికి అనిల్ శర్మ మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయింది. తేరుకోవడానికి చాలా టైం పట్టింది. వెంటనే అనిల్ శర్మ పోలీసులకి సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన రూబీ ఇంటికి చేరుకున్నాడు. అనిల్ శర్మ రూబీ తన మరదలు తనతో ఏం చెప్పిందో పోలీసులతో అది చెప్పాడు. పోలీసులు కొంతమంది కూలీలను పిలిపించారు. కూలీలతో ఆ బాత్రూంలో తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక్కడ రూబీని, నీ భర్తని ఎక్కడ పాతి పెట్టావని అడిగితే రూబీ బాత్రూంలో కమోడు పక్కనే పాతి పెట్టానని చెప్పింది. కూలీలు అక్కడున్నటువంటి టైల్స్ అన్నీ తొలగించారు, తవ్వడం మొదలుపెట్టారు. అలా 2 కూలీలు గంటపాటు శ్రమించారు. కొన్ని అడుగుల లోతు గొయ్యి తవ్విన తర్వాత దుర్గంధం రావడం మొదలైంది. కూలీలు మరికొద్ది లోతు తవ్వేసరికి అక్కడ ఒక అస్థిపంజరం కనిపించింది. ఆ అస్థిపంజరం దుర్వాసనని తట్టుకోలేక తవ్వుతున్న ఒక కూలీ అక్కడే వామిటింగ్ చేసుకున్నాడు. భరించలేక అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. పోలీసులు ఆ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అస్థిపంజరం కాబట్టి పోస్ట్మార్టం నిర్వహించలేరు. దాంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. పోలీసులు రూబీని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత పోలీసులు రూబీని, నీ భర్తని అసలు ఎందుకు హత్య చేశామని అడిగితే రూబీ జరిగిందంతా చెప్పింది. రూబీ పోలీసులతో, నాకు సునీల్ శర్మతో 2010 సంవత్సరంలో పెళ్లి చేశారు, పెళ్ళయింది. పెళ్ళే ఒక అబద్ధంతో నాకు చేశారు. ఎందుకంటే పెళ్లికి ముందు సురేంద్ర శర్మ చాలా మంచివాడని, బాగా చదువుకున్నాడని, మంచి ఉద్యోగం ఉందని నాకు అబద్ధం చెప్పారు. సరే, చాలా మంచివాడు, ఉద్యోగం ఉంది కదా అని మా వాళ్ళు సురేంద్ర శర్మకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత తెలిసింది వీడికి చదువు లేదు, ఉద్యోగం లేదు, ఒక పనికి మాలినవాడు అన్న సంగతి. సురేంద్ర శర్మకి తాగుడు అలవాటు ఉండేది. ఏ ఉద్యోగం సరిగ్గా చేసేవాడు కాదు. 10 రోజులు ఉద్యోగం చేయడం, ఆ తర్వాత మానేయడం, ఇంటి పట్టునే ఉండడం, తాగి ప్రతిరోజు ఇంటికి రావడం, నన్ను తిట్టేవాడు, కొట్టేవాడు, వేధించేవాడు. నాకు 2 ఆడపిల్లలు కలిగారు. ఆడపిల్లలు పుట్టిన తర్వాత నా భర్తలో మార్పు వస్తుందేమోనని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఆడపిల్లలు పుట్టినా నా భర్తలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రతిరోజు తాగడం, నన్ను తిట్టడం, కొట్టడం చేస్తూ ఉండేవాడు. ఎటువంటి పని చేసేవాడు కాదు. నా మామగారు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చనిపోయారు. నా మామగారికి 64,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉండేది. ఆ పెన్షన్ని నా భర్తే తీసుకునేవాడు. అందులో 50,000 రూపాయలు నా భర్త పెట్టుకొని మిగతా 14,000 రూపాయలు తన అన్నయ్య అనిల్ శర్మకి ఇచ్చేవాడు. మా మావ పెన్షన్తోనే కుటుంబం అంతా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో ఎక్కువ శాతం డబ్బులు తన తాగుడికి ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఇక్కడ 2 ఆడపిల్లలు, ఆడపిల్లల్ని పోషించాలి, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, చదువు చెప్పించాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి. కుటుంబ భారం, బరువు ఎక్కువైపోతుంది. కానీ ఇంట్లో డబ్బులు సరిపోవడం లేదు. దాంతో నేను కూలి పని చేసేదాన్ని, ఇంట్లో మిషన్ మీద బట్టలు అవి కుడుతూ ఉండేదాన్ని. ఆ వచ్చిన డబ్బులు కూడా నా భర్త తాగుడికి తగలేసేవాడు. పైగా ప్రతిరోజు తాగొచ్చి నన్ను తిట్టేవాడు, కొట్టేవాడు. పిల్లల ముందరే నన్ను విపరీతంగా
విపరీతంగా వేధించేవాడు. ఈ వేధింపులు ఇవన్నీ 16 సంవత్సరాలు భరించాను. నేను హత్య చేయడానికి 2 రోజుల ముందు బంధువుల ఇంటికి వెళ్ళాం. అక్కడ కూడా నా భర్త అందరి ముందర, బంధువుల ముందర నన్ను అమానుషంగా తిట్టాడు, కొట్టాడు. నేను కొద్దిగా తిరగబడితే అందరి ముందర బంధువులతో కలిసి నన్ను, నా పిల్లల్ని జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు. ఎప్పుడైతే నా పిల్లల్ని జైల్లో పెడతానని బెదిరించాడో నేను ఇక భరించలేకపోయాను. ఏ పిల్లల కోసమైతే నేను బతుకున్నానో, ఏ పిల్లల కోసమైతే నేను కష్టపడుతున్నానో, నా పిల్లల్ని జైల్లో పెట్టిస్తాను అన్న తర్వాత ఇక నేను బతుకుండే లాభం ఏంటి, ఊరుకుండి లాభం ఏంటి అని అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ నా అత్తగారు వృద్ధురాలు కావడంతో ఆమె నిద్రపోవడానికి నిద్ర మాత్రలు అవి తీసుకుంటూ ఉండేది. ఆ నిద్ర మాత్రలు మా ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉండేది. మే 17వ తారీఖు రాత్రి నా భర్తకి ఇష్టమని పాయసం చేశాను. అందులో 18 నిద్ర మాత్రలు కలిపాను. ఆ పాయసం తిన్న నా భర్త గాఢంగా నిద్రపోయాడు, మత్తులోకి వెళ్ళిపోయాడు. తెల్లారి లేచి చూస్తే నా భర్త ఉలకడం లేదు, పలకడం లేదు, అప్పటికే చనిపోయాడు. నా 2 పిల్లల్ని వేరే గదిలో పడుకోబెట్టాను. తెల్లారి తర్వాత నా భర్త నిద్రిస్తున్న గదికి తాళం పెట్టాను. ఆ రోజు నా బావగారు రాజస్థాన్లో ఉంటారు, అనిల్ శర్మ, అతనికి కాల్ చేసి పిల్లల్ని, నా అత్తగారిని తీసుకువెళ్ళమని చెప్పాను. మా బావగారు వచ్చారు, పిల్లల్ని, అత్తగారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను నా భర్త ఉన్న గది లాక్ ఓపెన్ చేశాను. నా భర్త డెడ్ బాడీని ఈడ్చుకుంటూ బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ తర్వాత ఏం చేయాలో నాకు పాలుపోలేదు. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత అతి కష్టం మీద నేను టైల్స్ని తొలగించి అక్కడ 3 అడుగుల లోతు గొయ్యి తవ్వాను. ఆ గోతిలో నా భర్త శవాన్ని పూడ్చిపెట్టాను. నేను ఒక మేస్త్రికి 400 రూపాయలు ఇచ్చి మట్టిని తెప్పించాను. ఆ మట్టిని ఇంటి బయటే పోయించాను. ఆ తర్వాత మేస్త్రి వెళ్ళిపోయాడు. నేను ఆ మట్టిని నేనే స్వయంగా నా చేతులతో తీసుకుని బాత్రూంలోకి తీసుకెళ్ళి ఆ మట్టితో మొత్తం గొయ్యంతా పూడ్చిపెట్టాను. ఆ తర్వాత 2 కూలీలు పిలిపించి బాత్రూంలో టైల్స్ అవి తెప్పించి నా భర్తని ఎక్కడైతే పాతిపెట్టానో దాని మీద టైల్స్తో మంచిగా ప్లాస్టింగ్ చేయించాను. ఆ తర్వాత నేను రాజస్థాన్ నా బావగారి దగ్గరికి వెళ్ళాను. ఏమీ తెలియనట్టుగా నటించాను. ఇక అప్పటి నుంచి రూబీ పిల్లలు, రూబీ అత్త అదే ఇంట్లో 40 రోజుల పాటు అదే ఇంట్లో ఉన్నారు. అదే బాత్రూమ్ని యూజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆ బాత్రూమ్ని యూజ్ చేసేవారు. కానీ ఎవ్వరికి కూడా ఆ బాత్రూమ్ టైల్స్ కింద ఒక డెడ్ బాడీ ఉందన్న సంగతి తెలియదు. పిల్లలకి తన తండ్రి అదే బాత్రూమ్కి టైల్స్ కింద ఉన్నాడన్న సంగతి తెలియదు. ఒక తల్లికి తన కొడుకు ఆ బాత్రూమ్ టైల్ కింద ఉన్నాడన్న సంగతి తెలియదు. ఇక్కడ రూబీ పోలీసులతో మాట్లాడుతూ, మరి ఆ బాత్రూమ్ టైల్స్ కింద నీ భర్త ఉన్నాడు కదా, మరి ప్రతిరోజు ఆ బాత్రూమ్ని ఎలా ఉపయోగించగలిగానంటే, నేను బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి నా భర్త గుర్తుకొచ్చేవాడు, నేను ఏడ్చేదాన్ని. కానీ వెంటనే నా పిల్లలు గుర్తుకొచ్చేవారు, వాళ్ళ భవిష్యత్తు గుర్తుకొచ్చేది. అందుకే నేను తట్టుకొని ఉన్నాను. అలా 45 రోజుల పాటు నేను ప్రతిరోజు ఆ బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు నా భర్త ఆ బాత్రూమ్ టైల్స్ కిందే ఉన్నాడు అన్న సంగతి ఊహించుకునేదాన్ని. ఏడుపు వచ్చేది, కన్నీళ్లు కారేవి. కానీ స్నానం చేస్తున్నప్పుడు నీళ్లతో పాటు ఆ కన్నీళ్ళు కూడా కరిగిపోయేవి అని పోలీసులతో అంది. ప్రస్తుతానికి రూబీ జ్యుడిషియల్ కస్టడీలో జైల్లో ఉంది. పోలీసులు ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి నిద్రమాత్రలు మింగడం వల్లనే సురేంద్ర శర్మ చనిపోయాడా, లేకపోతే రూబీ హత్య చేసిందా? ఎందుకంటే గొంతు పిసికి హత్య చేశాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఫోరెన్సిక్ సైన్స్ నుంచి వచ్చే రిపోర్టు వచ్చిన తర్వాతే నిద్ర మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల చనిపోయాడా, లేకపోతే గొంతు పిసికి రూబీ ఏమైనా హత్య చేసిందా అన్నది తేలుతుంది. పైగా రూబీ ఒక మహిళ, గొయ్యి తీసి తన భర్త డెడ్ బాడీని గోతులో పాతిపెట్టి టైల్స్ పెట్టించి ఇదంతా చేయడం ఒక మహిళ వల్ల కాదు. ఇందులో 3వ వ్యక్తి ప్రమేయం ఉండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అలాగే రూబీ ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డేటా, CDR మొత్తం అంతా చెక్ చేస్తున్నారు. మరో వ్యక్తి ఇందులో ప్రమేయం ఉందా, లేకపోతే ఇంకా మరేదైనా కోణం ఏమైనా ఉందా అని పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం రూబీ తన భర్తని తానే నిద్రమాత్రలు ఇచ్చి నిద్రమాత్రల ప్రభావం చేత చనిపోయాడని చెప్తుంది. కానీ నిజాలు ఫోరెన్సిక్ సైన్స్ నుంచి వచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా సోనం ఏ విధంగా తన భర్తని హత్య చేసింది, అలాగే ముస్కాన్ తన ప్రియుడితో కలిసి తన భర్తని హత్య చేసింది, రీసెంట్గా సియా తన కాబోయే భర్తని ఏ విధంగా హత్య చేసింది, ఈ మధ్యకాలంలో కొంతమంది మహిళలు ఎందుకు తమ భర్తల్ని, కాబోయే భర్తల్ని ఈ విధంగా హత్య చేస్తున్నారు, హత్య చేసిన తర్వాత వీళ్ళు ఏ విధంగా చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ మొదలైంది. ఇక్కడ రూబీ శర్మన్ కూడా పోలీసులు అసలు బాత్రూంలో నీ భర్త డెడ్ బాడీని పాతి పెట్టాలన్న ఆలోచన ఎలా కలిగిందని అడిగితే రూబీ, నేను
గతంలో అంటే కొన్ని నెలల కిందట అజయ్ దేవ్గన్ నటించిన దృశ్యం అన్న సినిమా చూశాను. ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకుని నా భర్తని బాత్రూమ్ టైల్స్ కింద పాతిపెట్టానని చెప్పింది. ఈ దృశ్యం అన్న సినిమా ఒక కల్పిత కథ, అది రియల్. కానీ రియల్ లైఫ్లో ఆ దృశ్యం సినిమా చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి క్రైమ్లు చేస్తూ చట్టం నుంచి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, ఇలా డెడ్ బాడీని మాయం చేయడానికి ఆ దృశ్యం సినిమా ఇన్స్పిరేషన్ తీసుకుని అందులో ఏ విధంగా జరిగిందో అదే విధంగా చేద్దామని అనుకుంటున్నారు. కానీ అలా చేసిన ప్రతి ఒక్కరూ చట్టానికి పోలీసులకి చిక్కారు. అది రియల్, ఇది రియల్. కాబట్టి సినిమా అన్నది ఒక కల్పితమైన కథ. దాన్ని సినిమాగానే చూసి బయటకు వచ్చారు అంతే తప్పితే దాన్ని నిజ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేద్దామంటే చట్టం నుంచి పోలీసులు తప్పించుకోవడం అంత ఈజీ కాదు. నిజానికి పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఎటువంటి కేసులైనా సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ మొదట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. మామూలు మిస్సింగ్ కేసు అనుకుని పెద్దగా దర్యాప్తు చేయలేదు. ఎప్పుడైతే అనిల్ శర్మనే పోలీసులకి ఇన్ఫామ్ చేశాడో అప్పటికి దాకా పోలీసులు కూడా ఒక డెడ్ బాడీ బాత్రూమ్ టైల్స్ కింద ఉందన్న సంగతి తెలియకుండా పోవడం నిజంగా విడ్డూరం. మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను రేపు మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.